ఒక్కసారి చెంచల్గూడ జైలు వద్ద పరిస్థితి ఏంటో చూద్దాం. ఎప్పుడు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది అల్లు అర్జున్ సంబంధించి వాసు మా ప్రతినిధి అక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. వాసు, అల్లు అర్జున్ లాయర్లు అక్కడికి చేరుకున్నారా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని గంటల సమయంలో అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది? వాసు, మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే నిరంజన్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా అశోక్ రెడ్డి లోపలికి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఏదైతే బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ జారీ చేసింది. దాదాపు 4 వారాల పాటు బెయిల్ ఆదేశాలు జారీ చేసింది. 2 షూరిటీలు 50,000 పర్సనల్ పూచీగా సమర్పించారు. చూస్తున్నాం షూరిటీలు చేతిలో పట్టుకొని కూడా ఇద్దరు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అశోక్ రెడ్డి లోనికి వెళ్ళిపోయిన పరిస్థితి. అడ్వకేట్ రెడ్డి ఎవరైతే అశోక్ రెడ్డి సూపరింటెండెంట్తో మాట్లాడిన తర్వాత షూరిటీలు సబ్మిట్ చేసినప్పుడు వీళ్ళిద్దరు కూడా షూరిటీస్ పట్టుకొని రెడీగా ఉన్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. రెడ్ టీషర్ట్ అండ్ వైట్ షర్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా అల్లు అర్జున్కు షూరిటీలు పెట్టేందుకు కూడా చేతిలో పేపర్లు, ఆధార్ కార్డుతో పాటు ఇతర ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో, ఎలాంటి షూరిటీలు సబ్మిట్ చేయాలని చెప్పిందో దానికి తగిన ఆధారాలు తీసుకొని కూడా ప్రస్తుతం వీళ్ళిద్దరూ రెడీగా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రాబోతా ఉన్నాడు. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా కూడా మధ్యంతర బెయిల్ జారీ చేస్తూ ఇమీడియట్లీ జైలు సూపరింటెండెంట్కు ఆ యొక్క షూరిటీలు సమర్పించాలి. హైకోర్టు ఆర్డర్ను చూపించి షూరిటీలు సమర్పించి ఆ తర్వాత బయటికి వస్తారు ఖచ్చితంగా కూడా. అయితే ప్రధానంగా కూడా నిరంజన్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ కూడా హైకోర్టులో వాదనలు వినిపిస్తూ కూడా చాలా కీలకమైనటువంటి అర్నాబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఆర్డర్ను కూడా కోర్టు ముందు నుంచి కూడా గతంలో అనేక సందర్భాల్లో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ విధంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్ తెచ్చిన పరిస్థితులు లేవు. ఇది రాజకీయ ఉద్దేశం కావచ్చు, వ్యక్తిగత ఉద్దేశం కావచ్చు, కావాలనే పోలీసులు రిమాండ్ విధించారంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు. నిరంజన్ రెడ్డి వాదనతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఎట్టకేలకు ప్రస్తుతం అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినప్పటికీ తర్వాత రెగ్యులర్ బెయిల్ మళ్ళీ ట్రయల్ కోర్టులో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అశోక్ రెడ్డి హైకోర్టు నుంచి నేరుగా ఇక్కడికే చేరుకొని ఆర్డర్ కాపీతో లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ బయట షూరిటీల కోసం కూడా మనకు కనిపిస్తున్నటువంటి వైట్ షర్ట్ అండ్ రెడ్ షర్ట్ ఇద్దరు వ్యక్తులు కూడా చేతుల్లో కాగితాలు పట్టుకొని కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళు 2 షూరిటీలే కాబట్టి మరి కాసేపట్లోనే షూరిటీలు సబ్మిట్ చేసి వాళ్ళు ఆ తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్ని బయటికి విడుదల చేసే అవకాశం ఉంది. చూస్తున్నాం ఒక రసవత్తరమైనటువంటి ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం. పెద్ద ఎత్తున కూడా అటు పోలీస్ స్టేషన్ కు, ఇటు ఉస్మాని గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు వేలాదిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఆ టెన్షన్ వాతావరణం నెలకొన్నది. కుటుంబ సభ్యులతో పాటు అల్లు అరవింద్తో పాటు వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కోర్టులోనే ఉండి అంతా పర్యవేక్షించారు. కానీ ఎట్టకేలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించినప్పటికీ కూడా హైకోర్టు బెయిల్ జారీ చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ఉన్నాయి, గత హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి. అవన్నీ చెప్పినా కానీ మొత్తం కూడా నాంపల్లి కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించి రిమాండ్ విధించింది. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో పాటు సుప్రీంకోర్టులో గత ఆర్డర్లతో పాటు గత హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఎందుకంటే ఇది ఇంటెన్షన్లీ ఎక్కడ జరగలేదు. ఇప్పటికే ఆ కుటుంబానికి సంబంధించి ఎస్కేక్ష ప్రకటించాడు. విచారణకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. కానీ ఈ కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన చాలా స్పష్టంగా కోర్టు ముందు తన అంశాలన్నీ లేవనెత్తారు. గతంలో జరిగినటువంటి ఘటనలు కూడా ఆయన ప్రస్తావించారు. కానీ ఇక్కడ మాత్రం ఇంటెన్షన్లీ అరెస్ట్ చేశారు, కావాలని జైలు పంపే ఉద్దేశంతో ఈ యొక్క 105 BNS యాక్ట్ నమోదు చేశారన్న అంశానికి సంబంధించి కూడా నిరంజన్ రెడ్డి చాలా స్పష్టంగా తన వాదన వినిపించినటువంటి పరిస్థితి. వాసు, ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఖచ్చితంగా కూడా ఇదొక డైరెక్ట్ హైకోర్టు నేరుగా సూపరింటెండెంట్కే ఆదేశాలు జారీ చేసింది, జైలు సూపరింటెండెంట్కు. కానీ కొంచెం ప్రొసీడింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆయనను జైల్లోకి తీసుకున్నారు, ఆల్రెడీ బేరే కేటాయించారు, చెంచల్గూడ జైల్లోకి పంపించారు. కాబట్టి మళ్ళీ తిరిగి రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్ని నిశ్చితంగా పరిశీలించాలి. ఆ తర్వాత షూరిటీలు కూడా నిశ్చితంగా పరిశీలించాలి. 50,000 పర్సనల్ పూచికతో పాటు వీళ్ళ ఆధార్ కార్డు, ఇతర అడ్రస్ ప్రూఫ్స్ కూడా షూరిటీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే నిరంజన్ రెడ్డి టీంలో ఉన్నటువంటి అశోక్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే లోనికి వెళ్ళాడు హైకోర్టు ఆర్డర్ కాపీతో. ఆ తర్వాత ఇద్దరు షూటీలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బయట గేట్ బయటే మనం ఎక్కడ ఉన్నాము, మెయిన్ గేట్ చెంచల్ కూడా గేట్ బయట ఉన్నాం. అక్కడే ఇద్దరు షూటీలు పట్టుకొని కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా షూటీలు కోర్టు లోపలికి వెళ్ళలేదు. వాళ్ళ చేతిలో పత్రాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే లోపటి నుంచి సూపరింటెండెంట్ నుంచి ఆదేశాలు వస్తే లోపల లీగల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే హైకోర్టు ఆర్డర్ కాపీ సూపరింటెండెంట్ చేతికి అంతే. ఆ తర్వాత ఈ వీళ్ళ షూరిటీల కోసం కూడా వీళ్ళని లోపలికి పిలుస్తారు. ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్తారో ఆ షూరిటీలు సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే అల్లు అర్జున్ బయటికి వస్తారు
ఇది ప్రాసెస్. ఖచ్చితంగా కూడా హైకోర్టు ఆదేశాల ఆర్డర్ కాపీ కోర్టు లోపలికి వెళ్ళింది. మరికొద్ది సేపట్లోనే షూటీలు సమర్పించేందుకు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. షూటీలు సమర్పించిన తర్వాత కూడా మిగతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వస్తారు. మనకు అందుతున్న విశ్వాసనీయ సమాచారం సూపరింటెండెంట్ కూడా జైలు నుంచి బయటకు పంపేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు ఆయనకు ముందే తెలిసాయి. ఆ తర్వాత ఆల్రెడీ కోర్టు కూడా అడ్వకేట్లు చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది సేవలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు రాబోతా ఉన్నారు. చెడుగా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఓవరాల్ గా మరో గంట లోపే అల్లు అర్జున్ బయటకు వస్తున్న సమయంలో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యి ఒక గంట లోపే బయటకు వచ్చిన ఓవరాల్గా ఎంతసేపు ఆయన జైల్లో ఉన్నట్టు ఆ ఉన్న సమయంలో ఆయనకి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ భద్రతకు సంబంధించి ఏర్పాట్లు ఏమైనా జరిగాయి? ఎలాంటివి ఆ జైల్లో ఎలాంటి వాతావరణం కనిపించింది? ఎస్, జైలుకు ఆయన నాంపల్లి కోర్టు నుంచి నేరుగా జైలు తీసుకొచ్చారు. ఆయనకు ఒక తర్వాత ప్రొసీడింగ్ ఉంటుంది కోర్టులో. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, ఎందుకు రిమాండ్ చేసింది, ఆయనకు ఎలాంటి భద్రత అవసరం, ఎక్కడైనా ఉంచాలి. ఎందుకంటే క్రిమినల్స్ ఉండేటువంటి ఈ జైలుకు సంబంధించి కూడా ఎలాంటి బ్యారక్ ఆయనకు కేటాయిస్తే బాగుంటుంది అన్న అంశానికి సంబంధించి సెక్యూరిటీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత జైలు సూపరింటెండెంట్ ఉంది. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా మనకు సమాచారం అంతా ఉంది. సపరేట్గా ఆయనకు ఒక బ్యారక్ కేటాయించారు. ఇప్పటికే ఆయన లోపల వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసుకు సంబంధించి ఈ సూపరింటెండెంట్ కూడా అల్లు అర్జున్తో మాట్లాడిన తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్, ఎందుకంటే ఆయన నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడికి వచ్చే లోపే హైకోర్టులో ఆర్డర్ వచ్చింది, బెయిల్ వచ్చిందన్న అంశం. అంటే ఇంకా చర్చలు కూడా జైలుకు ఆయన చేరుకోక ముందుకే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా. కాబట్టి పెద్దగా ఆయన జైల్లో ఉన్నటువంటి సమయాన్ని పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన జైలుకు పోకముందుకే బెయిల్ అనేది శాంక్షన్ అయింది. కాకపోతే ప్రొసీడింగ్ ప్రకారం లోయర్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు తరలించారు. కానీ ఇమీడియట్లీ మళ్ళీ న్యాయవాదులు కోర్టు ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆయన బయటికి రాబోతా ఉన్నారు. కాకపోతే వాళ్ళ ప్రొసీడింగ్ ప్రకారం మాత్రం వాళ్ళు నడుచుకోవడం జరిగింది. ఆయనకు ఒక బేరక్ కూడా కేటాయిస్తూ ఆదేశాలు చెప్తున్నాం. చర్చలు కూడా జైల్లో వైద్య పరీక్షల అనంతరం కూడా గంగా బ్యారెక్ ను తరలించారు. ఆయన్ని గంగా బ్యారెక్ లో ఆయనకు ప్రస్తుతం ఒక బ్యారెక్ ను కేటాయించారు. అక్కడ కోర్టు ప్రొసీడింగ్ ప్రకారం కూడా చెంచల్ కూడా జైలు ప్రొసీడింగ్ ప్రకారం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రుల్లో కూడా ఆయనకు వైద్య పరీక్షల అనంతరం గంగా బ్యారెక్ లోకి ఆయన తరలించారు. మొత్తం మీనైతే మరి కాసేపట్లోనే ఈ ప్రొసీడింగ్ అంతా పూర్తయిన తర్వాత న్యాయవాదులు షూటీలతో పాటు ఆర్డర్ కాపీ సబ్మిట్ చేసినాక మరికొద్ది సేపట్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు కూడా అల్లు అర్జున్ బయటికి రాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.